ఇక లడ్డు శాస్త్రోక్తంగా శాంతి హోమము తిరుమల. ఇక్కడ ఈ లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి ఏదైతే కొవ్వు ఉంది, జంతువుల కొవ్వు ఉందన్నటువంటి విడుదల చేసినటువంటి ఆ నెయ్యిని అసలు వాడినారా లేదా అంటే లోకేష్ ఏమో వాడలేదంటారు, ఈవో శ్యామలరావు వాడలేదంటారు, అనుమానం వచ్చి వెనక్కి పంపినామంటారు. అది వాడకుంటే వెనక్కి పంపితే మళ్ళీ దాన్ని ఇష్యూ చేయడం ఎందుకు? దాంట్లో మిగిలిన వాళ్ళు ట్రాప్లో పడడం ఎందుకు? ప్రక్షాళన చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఉన్నటువంటి చైర్మన్లు, టీటీడీ చైర్మన్లు వాళ్ళు ఏం చేసిరు, తప్పులు చేసి అన్నిటి విచారణ చేయండి. ఇప్పుడు కూడా లడ్డూ విషయంలో విచారణ చేయండి, నెయ్యి విషయంలో విచారణ చేయండి, మొత్తం ముడి సరుకుల విషయంలో విచారణ చేయండి. కానీ చంద్రబాబు నాయుడు ట్రాప్లో మిగిలినటువంటి వాళ్ళు పడుతున్నారా? విహెచ్పి వాళ్ళు, బీజేపీ వాళ్ళు జగన్ను వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబు లాభపడుతున్నాడా? ఈ సంప్రోక్షణ, ఈ కార్యక్రమాల విషయంలో మీ విధానం ఏమిటి? న్యాయ విచారణకు డిమాండ్ చేసిరు, న్యాయ విచారణ చేయాలి. కానీ ఒక్కటి రూఢీగా చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అంశం ఏంది? తిరిగి తిరిగి చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకుంటుంది. ఏవైతే ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో, ల్యాబ్ రిపోర్టు మీకు అనుమానం వచ్చి ఆ ల్యాబ్ రిపోర్టు మీరు పంపిస్తే, మీకు అనుమానం వస్తే మీరు వెంటనే ఎందుకు రద్దు చేయలేదు? మీరు పవిత్రతను కాపాడాల్సినటువంటిది మీరే కదా. అనుమానం వస్తే ఆపేసేయండి, దీన్ని రాజకీయం చేయడం ఎందుకు? ఒకవేళ ఆ 2 ట్యాంకర్లో 3 ట్యాంకర్లో మీరు ఏదైతే ల్యాబ్లో తీసుకొచ్చిరో ఆ ట్యాంకర్ల నెయ్యిని వాడిరా వాడలేదా? ఒకవేళ వాడకపోతే అపవిత్రం కానట్టే కదా, లేకపోతే కొవ్వు ఉన్నటువంటి నెయ్యి వాడనట్టే కదా. వాటిని తిప్పి పంపిస్తే మళ్ళీ వాడిరు, జగన్ ఉన్నప్పుడు వాడిరు అని చెప్పడానికి ఏముంటుంది? ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు వాడడానికి ఏఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ కంపెనీ వాళ్ళు ఇగో మేము ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ఇది, మేము ఎక్కడ కూడా ఈ జంతువుల కొవ్వు కలవలేదనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏఆర్ కంపెనీ అనేటువంటిది ఎవరిది? అది ముస్లింలది అనేటువంటిది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఏఆర్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం మీ అధికారులంతా కూడా పైనుంచి కింది దాకా 6-7 మందికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ముస్లింసే ఉన్నారనేటువంటి దాంట్లో ఇప్పుడు పెద్ద గందరగోళం వస్తున్నది. దాన్ని కూడా విచారణ చేయాలి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ వివాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ విధానం ఏమిటి? జగన్ చెప్పినటువంటి ఆరోపణల ప్రకారం ఆ కొనుగోలు టెండర్లను టీటీడీ బోర్డు ఓకే చేసింది కాబట్టి ఆ బోర్డులో కేంద్ర మంత్రులు సిఫారసు చేసినటువంటి బోర్డు సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు బాధ్యత లేదా? జగన్కు మాత్రమే బాధ్యత ఉన్నదా? టీటీడీ చైర్మన్కి మాత్రమే బాధ్యత ఉందా? బోర్డు మెంబర్లకు బాధ్యత లేదా? మీరేం మామూలు చేస్తున్నట్టు? ఆ రోజు మీరేం పని చేసినట్టు? కేంద్ర మంత్రులు సిఫారసు చేస్తే వచ్చినటువంటి వాళ్లకు ఈ తెలివి బుద్ధి లేదా? లేకపోతే ఇట్లాంటి వాళ్ళను టీటీడీ బోర్డు మెంబర్లుగా వేస్తారా? ఇగో ఇది ఆలోచించాలి. ఆక్రమణలు అయితే విపరీతమైనటువంటి ఆక్రమణ, టీటీడీతో పాటు మొత్తం ప్రతి చోట లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పక్కకు పోతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఒక్కరూ దానికి మూల్యం చెల్లించుకుంటారు. అరే ఇవాళ కాకపోతే ఇంకొక రోజు, ఇవాళ కాకపోతే ఇంకొక రోజు అనుకుంటున్నామో కానీ ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే, చెల్లించుకుంటారు. అవన్నీ బయటపడకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ కుటుంబాలు నాశనం అయిపోవడాన్ని మనం ఖచ్చితంగా గమనిస్తాం.